నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం సెప్టెంబర్ 2, 2024 సోమవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 5:54, సూర్యాస్తమయం సాయంత్రం 6:20. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి శ్రావణ బహుళ అమావాస్య. అమావాస్య తిథి సెప్టెంబర్ 2 సోమవారం తెల్లవారితే 4:53 అండి. సెప్టెంబర్ 3 మంగళవారం ఉదయం 6:08 వరకు అమావాస్య తిథి అనేది ఉంటుందండి. తదుపరి అంటే మంగళవారం కూడా మనకి అమావాస్య తిథి, ఎందుకంటే మనం సూర్యోదయంతో కలిపి ఉండడం వల్ల ఆ రోజు అమావాస్య తిథిగా పరిగణిస్తాము. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. నక్షత్రం మగ నక్షత్రం సెప్టెంబర్ 2 సోమవారం రాత్రి 12:36 వరకు ఉంటుంది. తదుపరి పొబ్బా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి సింహరాశి. సింహరాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు సింహరాశిలోకి చెందుతారు. యోగం శివ సాయంత్రం 6:19 వరకు, తదుపరి సిద్ధ. కరణం చతుస్పాద సాయంత్రం 6:23 వరకు, తదుపరి శకుని. రేపు తెల్లవారితే అనగా మంగళవారం తెల్లవారితే 5:24 వరకు, తదుపరి నాగవ కింస్తుగ్న. చూశారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం ఉదయం 11:40 నుండి మధ్యాహ్నం 1:24 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:25 అండి, మధ్యాహ్నం 1:14 వరకు, తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:53 అండి, మధ్యాహ్నం 3:43 వరకు, రాహుకాలం ఉదయం 7:30 అండి, ఉదయం 9 వరకు, యమగండం మధ్యాహ్నం 10:30 అండి, మధ్యాహ్నం 12 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 1:55 అండి, మధ్యాహ్నం 3:30 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:30 అండి, తెల్లవారితే 5:18 వరకు, అమృత గడిలో రాత్రి 9:49 అండి, రాత్రి 11:31 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:51 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది చూద్దాము. ఈరోజు ప్రశ్న, భక్త ప్రహ్లాదుడు తల్లిదండ్రుల పేర్లు ఏమిటి? మీకు ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్రయత్నించండి. మీరు కూడా ఏదైనా ప్రశ్న అశ్విని ఇన్స్టాలో క్వశ్చన్ అనేది చేయండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం, సరస్వతీదేవిని గోవుగా 4 వేదములను కుక్కగా మారడం వల్ల ఆవిర్భవించింది ఎవరు? దత్తాత్రేయ స్వామి అండి. ఈ ప్రశ్నకైతే ఒక్కలే సమాధానం అయితే చెప్పారు. మరి అదేవిధంగా ఇదే ప్రశ్నలు మీ పిల్లలకు కూడా అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు పోలాల అమావాస్య అండి. పోలమాంబ వ్రతం అని కూడా అంటారు. ఈ పూజా విధానము, వ్రత కథ నేను వీడియో ఆల్రెడీ చేసి పెట్టానండి. ప్రతి ఒక్కరు, పిల్లలు లేని వాళ్ళైనా ఉన్న వాళ్ళైనా వంశాభివృద్ధికి కూడా చేస్తారండి. చాలా సింపుల్ పూజా విధానం, తప్పకుండా చేయండి. మరి అదేవిధంగా మనకి ఈరోజు అమావాస్య కదండి. అమావాస్య రోజంతా ఉంది. మనం మధ్యాహ్నం 12 నుండి 1 గంట సమయంలో, లేదా రాత్రి 9 తర్వాత 1 గంట వరకు ఈ సమయంలో మనము ఇంటికి దిష్టి తీయడానికి గుమ్మడికాయ అయినా ఇలాంటివి, లేదా పిల్లలకి దిష్టి తీసుకోవాలన్నా ఇలాంటివి కట్టుకోవచ్చండి. మరి లక్ష్మీదేవి పూజా సమయం అయితే రాత్రి 7:30 నుండి 9 వరకు అండి. ఈ సమయంలో లక్ష్మీదేవి పూజ చేసుకుంటే అమావాస్య రోజు చాలా మంచిది. మరి ఈరోజు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి అండి ఈరోజు. అదేవిధంగా నందమూరి హరికృష్ణ గారి జయంతి కూడా ఈరోజు. అదేవిధంగా నటి జీవిత మరియు నటుడు పవన్ కళ్యాణ్ గారు, మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు. మరి మీ ఇందులో మీ అభిమాన నటుడు నటి ఎవరైనా ఉంటే ఉంటారనుకుంటాను. నటుడు నటి కన్నా మన అభిమాన రాజకీయ నాయకుడు ఉంటే తప్పకుండా మీరు కూడా పవన్ కళ్యాణ్ గారికి విషెస్ చేయాలనుకుంటే కామెంట్ బాక్స్లో విషెస్ చేయండి.
ఆయనకు మరియు జీవిత గారికి కూడా, పవన్ కళ్యాణ్ గారికి కూడా మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. చూసారు కదండి, ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు అమావాస్య తిథి ఉండడం వల్ల ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికైతే ముహూర్తాలు లేవండి. అలా అని సాధారణంగా రోజువారీ పనులు అంటే మనం దూర ప్రయాణాలు చేయడానికి, యాత్రలు మొదలు పెట్టుకోవడానికి, ఆపరేషన్కి ఇలాంటి వాటికి కూడా మంచిది కాదండి ఈరోజు. వీటితో పాటుగా ఆల్రెడీ నేను వినాయక చవితి వీడియో అయితే అంటే పూజ టైమింగ్స్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. ఎవరికైనా అవసరం అనుకుంటే చూడండి. మరియు పోలాల అమావాస్య వీడియో కూడా తప్పకుండా చూడండి. ఆ పూజా విధిని అయితే ఇంట్లో చేసుకోవడానికి ప్రయత్నించండి. మరి చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.